మహిళలంటే అలుసా? అసలు అవమానించింది ఎవరో తెలుసా? శాసన మండలిలో మహిళల గౌరవంపై మాటల యుద్ధం జరిగింది. వైసీపీ టీడీపీ సభ్యులు ఒకరిపై మరొకరు ఆగ్రహంతో ఊగిపోయారు. శాసన మండలిలో స్టీల్ ప్లాంట్ పై చర్చ సందర్భంగా కూటమి సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మద్దతు ఉపసంహరించుకుంటామని ఎన్డీఏకు టీడీపీ అల్టిమేటం ఇస్తే స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అవుతుందన్నారామె. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష? సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. సెయిల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష. వరుదు కళ్యాణి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఏం చేసిందంటూ ఫైర్ అయ్యారు. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా మీరు పీకింది. లోకేష్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో ఆ పీక్కుంటారో మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ రైతు ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలుతారు నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరమే. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సాంప్రదాయం కాదు. తనేమీ మహిళల్ని అవమానించలేదన్న మంత్రి లోకేష్ తన తల్లిని అవమానించినప్పుడు మంత్రిగా ఉండి కూడా బొత్స ఏమీ మాట్లాడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు బొత్స గారు అంటూ ప్రశ్నించారు. నేను కళ్యాణి గారు అన్నాను, కానీ రికార్డు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు. సార్ మాకు చిత్తశుద్ధి ఉంది సార్, వినండి సార్. మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి, నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను. సార్ ఏమన్నారు? మేడం గారిని అన్నాను. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళలంటే నాకు గౌరవం సార్. ఆయన పార్లమెంట్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్గా? ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడతారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎవరి తల్లిని ఎవరు నిందించినా తప్పే అన్న బొత్స సత్యనారాయణ ఎవరో ఏదో అన్నారని పదే ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావించి రాజకీయంగా వాడుకోవాలనుకోవడం సరికాదన్నారు బొత్స. వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యులమో ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత గీతలు నేను మనుషులు కాదు మేము. కానీ 10 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖం చెప్తాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతతో విలువించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. బొత్స వ్యాఖ్యల్ని తప్పుపట్టారు హోంమంత్రి అనిత. మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేది వైసీపీని అన్నారు. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారు ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు పిల్లల్ని అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం. వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి. విత్డ్రా
రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? రికార్డుల్ని పరిశీలించి ఎవరు తప్పుగా మాట్లాడితే వారి వ్యాఖ్యల్ని తొలగించాలన్నారు బొత్స. వారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు, రికార్డుని వారిని చూసుకోమనండి. నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి. ఏవి తప్పు అనుకుంటారో, ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏవి ఉంచాలో రికార్డులో, ఏవి తొలగించాలా, ఏవి వారికే ఇస్తాను. వరుదు కళ్యాణిని తన అవమానించేలా మాట్లాడలేదన్నారు నారా లోకేష్.